ఏంటమ్మా పిలిచారు? అన్ని కొరడా దెబ్బలు తిన్నా కూడా నీ మొగిడి పేరు మాత్రం చెప్పలేదేంటి? నిన్నే అడుగుతోంది, నిన్నే అడుగుతోంది. అమ్మా, నీ భర్త ఎవరని మాత్రం చెప్పవు. నీ భర్త గురించి అడిగితే నోరు విప్పవు. అమ్మా, నీకు నిజం తెలిస్తే నీ కూతురు కాపురం నిట్ట నిలువున మునిగిపోతుంది. ఎవ్వడేవాడు? వాడి కోసం అన్ని దెబ్బలు తింటున్నావు, మా చేత అంతలో అడిగించుకుంటున్నావు. నిన్నేనే చెప్పు. నువ్వు చెప్పవు. ఏంటో మా వదిన యమున నిన్నడగదు, నా చెల్లెలు వసుధ నా మరిది గారు అడగరు నీ భర్త ఎవరని. అందరూ మౌనంగా చూస్తూ ఉంటారు. విహారి కూడా నీకోసం ఊరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వాడికి నీ భర్త గురించి తెలుసా? అమ్మా, బావి తన భర్త. అందరికీ నీ మొగుడు గురించి తెలుసా, లేక ఇంట్లో నా ఒక్కదానికే తెలీదా? అమ్మా, నొప్పిగా ఉందమ్మా, వదలండి. నువ్వు నిజం చెప్పకుండా దాస్తుంటే మాకు ఇలాగే ఉందే. ఇంకొకసారి నీ మొగుడెవరో చెప్పకుండా ఆ పూజ చేస్తాను, ఈ వ్రతం చేస్తాను అన్నావంటే ఆ రోజు నీకుంటుంది. లక్ష్మి, అమ్మా, ఎన్ని దెబ్బలు ఓడ్చుకున్నావమ్మా? మీరు అనుకున్నారు కదమ్మా, సహస్రమే ఈ ఇంటి కోడలని. ఆ మాట నిలబడాలంటే దెబ్బల్ని మాటల్ని ఓర్చుకోవాలమ్మా. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా మనం తల వంచుకొని వెళ్ళడమే గాని ఎదిరించలేమమ్మా. ఆ దైవ నిర్ణయం ప్రకారం నీకు శిక్ష పడింది. అలాగే ఆ అమ్మే నిన్ను దత్తత తీసుకునే వరం కూడా కలిగింది. సరే, నీకు తగిలిన గాయాలకి ఈ వెన్న రాసుకోమ్మా. తీసుకో. సరే అమ్మా, నేను రాసుకుంటానులేండి. నిర్లక్ష్యం చేయకు లక్ష్మి, లేకపోతే ఆ నొప్పులతో నువ్వు పడుకోలేవు. వెన్న రాసుకుంటే ఉపశమనంలా ఉంటుంది. సరేనమ్మా. విహారీ గారికి కూడా కొరట దెబ్బలు తగిలాయి. ఆయనకి వెన్న రాస్తేనే నొప్పి తగ్గుతుంది. మీరు సహస్రమ్మ కలిసి అమ్మవారికి సారివ్వడం కరెక్ట్. అదే జరగాలి, జరుగుతుంది. విహారీ గారు, ఏంటి? మీకు కొరడా దెబ్బలు తగిలాయి కదా, ఆ దెబ్బలకి వెన్న రాస్తే నొప్పులు తగ్గుతాయి.
పెద్ద గాయమైందో. ఇది నా నొప్పి, నన్నే పడినివ్వు. అక్కడ అన్ని దెబ్బలు తింటూ ఇలా నిల్చున్నావే కానీ అయినా నా భర్త సూర్యవంశ విష్ణు విహారి అని నువ్వెందుకు చెప్పలేదు? ఎలా చెప్తాను విహారీ గారు? ఆ నిజం చెప్పి ఎలా మీ కుటుంబంలో గొడవలెక్కి మీ కుటుంబం ముక్కలవ్వడానికి కారణం ఎలా అవుతాను? నువ్వు నిజం చెప్పవు, నన్ను నువ్వు నిజం చెప్పనివ్వవు. ఎప్పటికి మన గురించి నిజం తెలుస్తుంది? ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు విహారీ గారు. ఎందుకంటే మీకు ఎప్పటికైనా భార్య అంటే సహస్రమే. మనది పొరపాటున ముడిపడిన బంధం, అంతకు మించి ఏమీ లేదు. మన మధ్య ఏమీ లేకుండానే నాకు తగిలిన కొరడా దెబ్బలు నీకు గుర్తున్నాయా? నా మీద నీకు ఎలాంటి ఎఫెక్షన్ లేకుండానే నాకు నొప్పి పుట్టకుండా నువ్వు వెన్న రాయడానికి వచ్చావా? నేనేం అడిగినా నువ్వేం మాట్లాడవు. ఒకవేళ నోరు తెరిచినా పొంతం లేని సమాధానాలు చెప్తావు. లేకపోతే నీ సమాధానం ఇదిగో ఇలాంటి మౌనం. బిహారీ గారు, ఎవరైనా చూస్తారు. నువ్వు ఇష్టాన్ని దాచుకుంటావని తెలుసు కానీ నీ గాయాన్ని కూడా దాచుకుంటావా? నువ్వెన్ని దెబ్బల్ని అంత నొప్పిని భరిస్తూ నా గాయం గురించి ఆలోచిస్తావు. బిహారీ గారు, ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి. అలా అయినా నిజం తెలుస్తుంది. ప్రేమ గోదా